మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన సవాల్ను ప్రభుత్వం స్వీకరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 3 అంశాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశిస్తామని ప్రకటించారు. ఛత్తీస్గఢ్ పవర్ ప్రాజెక్టుపై చేసుకున్న ఒప్పందంతో పాటు యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు, భద్రాద్రి పవర్ ప్రాజెక్టులపై విచారణకు ఆదేశిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షం కోరుతున్నారు కాబట్టే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశిస్తున్నామని ప్రకటించారు. కరెంట్ అనే సెంటిమెంట్ను వాడుకుని గత ప్రభుత్వం వసూళ్లకు పాల్పడిందని, అన్ని వివరాలు ఎంక్వైరీ తర్వాత తేలుతుందని తెలిపారు. ఉన్న వాటిని పూర్తి చేసిన ఏ ధరకు పూర్తయినాయి, అదేవిధంగా యాదాద్రి పవర్ ప్రాజెక్టు వీళ్ళు G2G పేరు మీద ఓపెన్ టెండర్, గ్లోబల్ టెండర్ పిలవకుండా ఒప్పందాలు చేసి BHELకి ఇచ్చి BHEL వెనకాల నుంచి మళ్ళీ ఎవరెవరు వచ్చిందో అవన్నీ విచారణ తేలితే అధ్యక్ష, నేను ఇప్పుడు వేగ్గా ఏది మాట్లాడదలుచుకోలే. కాబట్టి యాదాద్రి పవర్ ప్రాజెక్టు 4000 మెగావాట్లతోని ఏదైతే నిర్మాణం చేపట్టి తెలంగాణ మొత్తం విద్యుత్తును అందిస్తామని గత ప్రభుత్వం చెప్పిందో ఈనాటికి కూడా పూర్తి కాలేదు. ఈ పూర్తి కాకపోవడానికి, ఈ అంచనాలు పెరగడానికి, అదే సమయంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతోని అత్యంత అధునాతనమైన విధానాలతో ఏదైతే నిర్మాణం జరిగినాయో ఆ పక్కనే ఉదాహరణకు ఉన్నాయి. కాబట్టి ఈ 3 ప్రాజెక్టులు, 1 ఛత్తీస్గఢ్ ఒప్పందం, 2 భద్రాద్రి కొత్తగూడెంలో నిర్మించిన 1080 మెగావాట్ల నిర్మాణము ఒప్పందం, అదేవిధంగా 3వది యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి BHELతో చేసుకున్న ఒప్పందాల నుంచి ఈనాటికి జరిగిన పరిణామాల మీద వారు కోరుకుంటున్నారు. కాబట్టి పారదర్శకంగా ఉండాలని వారు ముందుకు వచ్చినందుకు అభినందిస్తూ మా వైపు నుంచి కూడా మేము పారదర్శకంగా ఉన్నాం. తమరి అనుమతితోని జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఈ 3 ప్రాజెక్టుల్లో మేము రెఫర్ చేస్తున్నాము. దీనికి కావలసిన మిగతా కార్యాచరణ మా శాఖ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు దీన్ని నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏమి ఇవ్వాలి, ఏ రకంగా ముందుకెళ్లాలనో దీని మీద దృష్టి